ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని 39 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం. 2 జంక్షన్లు, ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్, ఒకటి రెండవది భీమా సర్కిల్ లో ఉన్నటువంటి జంక్షన్. ఈ 2 జంక్షన్ లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకు తెలుసు టౌన్ లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది. సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలు వాడటం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్ లో సిగ్నల్స్ జంప్ చేసినా, లేదా ఒక రోడ్లో వెళ్ళాల్సి ఇంకో రోడ్లోకి వెళ్ళినా, లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ అయిపోతుంది. మామూలుగా ఏంటి, పోలీసు ఆపుతాడు, ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు. దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు. ఆటోమేటిక్ గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రాయాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది, మన కాపీ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇంతకు ముందున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా జరిగిపోతుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి, కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అన్న విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం. అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది. టౌన్ లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తాం. రోడ్లు వెడల్పు లేవు, సిగ్నల్స్ ఏమి పెట్టారు అంటే ప్రజలు చాలా మంది ఆరోపణ అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయాలంటే 2 ప్రధాన సమస్యలు. ఒకటి, ఈ కట్టడాలన్నిటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నిటికీ కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. వీళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంది, అది కూడా ముఖ్యమైనది. రెండవది, ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సింది. ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయికి తీసుకురావాల్సింది. ఈ 2 పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ, ఊరికి కొంత ఫ్రీగా ట్రాఫిక్ పోయే అవకాశం ఏర్పడుతుంది. గతంలోనే లక్షలు వెచ్చించి ఇలాంటి సిగ్నల్స్ ఏర్పాటు చేసినారు. అప్పుడు కేవలం 2-3 రోజులకే నిర్వహణ లోపం వల్ల బంద్ చేసినారు, మళ్ళా పెట్టినారు. ఇప్పుడు కూడా అలా జరగదని ప్రజలు నేను అందుకనే ఇప్పటికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీన్ని ఎరెక్షన్ చేశాడో అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వట్లేదు. మీరు చెప్పినట్టుగా ఇంత ముందు గతంలో ట్రావెల్ సిగ్నల్ పెడితే 3 రోజులే పోయినాయి, వాడికి డబ్బులు ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు అలా కాదు, దాన్ని హోల్డ్ చేసి కనీసం కొన్ని 2 నెలలైనా సరే ఇది బాగా పనిచేసిన తర్వాతనే అతనికి డబ్బులు క్లియర్ చేయమని నేను కమిషనర్ గారికి కానీ లేదా అఫీషియల్స్ కానీ చెప్తా ఉన్నాను. ట్రాఫిక్ సిగ్నల్ మీద ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనవసరంగా ఇబ్బందులు పడతారు కదా సార్. పోలీసులు కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఇప్పటికే పోలీసు రకరకాల మార్గాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. అవసరమైతే మీ అందరి సహకారంతో, మీడియా, సోషల్ మీడియా, పత్రికల సహాయంతో మరింత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం. ఆలూరు క్రాస్ రోడ్డు డ్యామేజ్ చేయడం వల్ల పెద్ద పెద్ద వాహనాలను ఆదరణలో వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంది సార్. ఫస్ట్ అది పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి అయినాయి, పని మాత్రం మొదలు పెట్టాల్సింది. వీలైన తొందరగా పని మొదలుపెట్టి రాబోయే 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు.